భారతదేశము పవిత్రమైన దేశం. ఏమిటి దీని పవిత్రత అంటే, ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రాచీన నాగరికత కనబడదు. ఎందుకు కనబడదంటే, అక్కడ పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. యుద్ధాల్లో ప్రాచీన సంస్కృతులు అక్కడ తుడిచిపెట్టబడ్డాయి. ఇక్కడ మన దేశంలో కొన్ని యుద్ధాలు జరిగినా ప్రాచీన సంస్కృతి తుడిచిపెట్టబడలేదు. కనుక ఆ ప్రాచీన సంస్కృతి మిగిలి ఉంది. అయితే మరి ఈ విదేశీయులు పరిపాలకులు అవడమే కాకుండా వాళ్ళు మన చరిత్రలో కూడా వేలు పెట్టడం వలన, వాళ్ళు మన దేశ చరిత్ర రాయడం వలన మన ప్రాచీన చరిత్ర వాళ్ళు తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని రాశారు. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దిలో ఆర్యులు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే స్థానికులను చంపి వాళ్ళ ఆస్తులను దోచుకొని ఇళ్ళు తగలబెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పి పూర్వం చెప్పేవాడు. అయితే ఈ తర్వాతి కాలంలో వాళ్ళు అలా దోచుకోవడము, తగలబెట్టడము ఇలాంటి వాటికి ఆధారాలు ఏం దొరకలేదు. దాడి చేయడానికి యుద్ధాలు చేసి ఇక్కడ వాళ్ళని స్థానికులను చంపేశారు అనడానికి ఆధారాలు దొరకలేదు. దొరకకపోతే ఏమని చెప్తున్నారు, విదేశాల నుంచి ఆర్యులు ఇక్కడికి వచ్చారు అని మాత్రం చెప్తున్నారు. పాఠ్యవాచకాల్లో చెప్పడం జరుగుతుంది. ఆయన మాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు, ఆయన విదేశీయుడు. ఆయన మన దేశానికి సంబంధించినటువంటి గ్రంథాలను అధ్యయనం చేశాడు. ఆయన ఏం చేశాడు, మన పురాణాలని చదివి, ఈ పురాణాల్లో చంద్రశ్రీ అన్న రాజు ఉన్నాడు. అతను మైనర్ రాజు. అతను చంద్రగుప్తుడు అనేటువంటి మంత్రిని కలిగి ఉన్నాడు. అంటే చంద్రశ్రీ దగ్గర చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు. మంత్రులు ఉంటే ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండర్తో సంభాషణ చేసినట్టుంది. ఆ సాంట్రకోటస్ అని ఈ చంద్రగుప్తుని యొక్క పేరు వాళ్ళు పేర్కొన్నారు. అందుకని ఈ చంద్రగుప్తుడిని అంటే చంద్రశ్రీ దగ్గర మంత్రిగా ఉండే చంద్రగుప్తుడిని అప్పటికి 46 తరాలు ముందుండేటువంటి మౌర్య చంద్రగుప్త చక్రవర్తిని ఏకం చేశాడు. చేసి ఆ మధ్యలో ఉండేటువంటి రాజులని అదృశ్యం చేశాడు, వాళ్ళ కాలాలను అదృశ్యం చేశాడు. అంతకుముందు అంటే ఈ 4వ శతాబ్దికి పూర్వం 1000 సంవత్సరాల అంధయుగం ఉంది అని చెప్పి చరిత్రకారులు కల్పించారు. ఇప్పుడు ఈ విధంగా అంధయుగం అనేది ఆంగ్లేయుల చరిత్రలో ఉంది. అదే దాన్ని ఇక్కడ కూడా కల్పన చేశారు. అంధయుగం ఉంది 1000 సంవత్సరాల కాలం అని చెప్పని. దీని మూలంగా ఏమైంది, ఈ మౌర్య చంద్రగుప్తుడు అనే పేరు కలిగిన అంటే 4వ శతాబ్దిలో ఉండే చంద్రగుప్తుడికి పూర్వం ఏం జరిగిందో చరిత్ర పుస్తకాల్లో లేకుండా పోయింది. చూసారా, ఇది ఒక నష్టం మన చరిత్ర కలిగింది. కోల్బ్రూక్ అనే మరో చరిత్రకారుడు ఉన్నాడు. ఆయనకి జనమేజయ మహారాజుకు సంబంధించిన కొన్ని శాసనాలు లభిస్తే ఆయన వాటిలో వారం నక్షత్రం మార్చేసి ఏం చేశాడు, ఇవి తప్పుడు శాసనాలు అని చెప్పని పక్కన పడేశారు. దీని ద్వారా క్రీస్తుపురం 4వ శతాబ్దికి పూర్వం ఉండేటువంటి భారతీయ చరిత్ర అదృశ్యం అయిపోయింది, మరుగున పడింది అనమాట. అయితే అప్పటికి ముందర ఆశ్చర్యం ఏంటంటే, హరప్పా మొహంజదారో సంస్కృతి అనేది తవ్వకాల్లో బయటపడితే అది హిందూ సంస్కృతి కాదు, అది మరేదో సంస్కృతి అని చెప్పని రాశారు. కొందరు దాన్ని ద్రావిడ సంస్కృతి అని చెప్పని చెప్తూ ఉంటారు. అయితే ఆ విషయంలో పరిశీలన బాగా చేయాల్సిన అవసరం ఉంది. నేను చేసిన పరిశీలన మీ ఎదుట పెడతాను. ఎందుకంటే దీని మూలంగా మన ప్రాచీన చరిత్ర అనేది వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్ రావు అనేటువంటి ఆయన బేట్ ద్వారక దగ్గర పెద్ద పరిశోధన చేశారు, తవ్వకాలు సాగించారు. ఆ తవ్వకాల్లో ఆయనకు శ్రీకృష్ణుని ద్వారక కనపడింది. ద్వారక కనపడితే దానివల్ల ఏమవుతుంది, ఈ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి పూర్వం కృష్ణుడు ఉన్నాడు అని తెలుస్తుంది. కృష్ణుడు ఉన్నాడు అంటే పాండవులు ఉన్నారు అని అర్థం, భారతం ఉంది అని అర్థం. అయితే మన చరిత్రకారులు ఉన్నారే, ఆ పాశ్చాత్యులే కల్పించినటువంటి అసత్య చరిత్ర ఉందో ఆ చరిత్ర రాసిన వంట బాగా పట్టినటువంటి వాడు వీళ్ళు ఏం చేశారు, ఆ ద్వారక దొరికినా కూడా ద్వారక విషయాల్ని పాఠ్యవాచకాల్లోకి రాకుండా తొక్కిపెట్టి అట్టే పెట్టారు. ఏమండి, మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే తెలిసేది ఏమంటే, కనీసం ఇప్పటికీ 10,000 సంవత్సరాల నుంచి మన యొక్క చరిత్ర ఉంది అని తెలుస్తుంది. నేను వాటిని పరిశీలన చేసి ఒక 119 ఆధారాలను సేకరించి చరిత్ర మహాపాతకం మన దేశాన్ని పట్టినదే అనే పేరుతోటి 4,000 పుస్తకాలు
ముద్రణ చేసి మరి పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెతికితే అప్పటి 165 ఆధారాలు దొరికాయి. ఆ 165 ఆధారాలతో ఇంకో 3000 పుస్తకాలు వేసి వాటిని కూడా పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా పరిశీలన చేస్తే ఇప్పటికి మొత్తం 462 ఆధారాలు దొరికాయి. మొత్తం అంటే మొదటి వాటితో కలుపుకుని అన్నమాట 462 ఆధారాలు దొరికితే నేను జనానికానికి చెప్పడం కోసమని ఇంతకుముందు ఈ సామాజిక మాధ్యమాల్లో 213 ఆధారాల గురించి చెప్పాను. వరుస ఓదాని తర్వాత ఒకటి అలాగా 65 సార్లు చెప్పడం జరిగింది. 65 ప్రసంగాలు చేయడం జరిగింది అనమాట. ఇంకా అధికంగా ఆధారాలు దొరికే కనుక ఇప్పుడు వాటిని కూడా చెప్పడానికని ప్రారంభం చేశాను. అయితే మీరు దయచేసి వీటిని విని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తలోకారులు రాయండి. ఇన్ని ఆధారాలు మా ప్రాచీన భారతదేశ చరిత్ర ఉన్నాయి కనుక ఆ చరిత్రను కూడా పాఠ్యపుస్తకాల్లో పెట్టండి అని కోరండి. అలా కోరితే ప్రభుత్వం వింటుంది. ఎందుకంటే పూర్వం వాజ్పేయి గారు పరిపాలించే కాలంలో సంత్ తేజ్ బహదూర్ అని చెప్పి తేజ్ బహదూర్ సింగ్ అని ఒక సంత్ ఉండేవారు. అంటే ఆయన ఆ కాలంలో ఉండేవారు. ఆయన పూర్వం ఎప్పుడోవాడో ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో మార్చేశారు. ఉన్నదాన్ని విరుద్ధంగా రాశారు. రాస్తే ఈ సిక్కులు వెళ్ళి మా సంత్ తేజ్ బహదూర్ సింగ్ యొక్క చరిత్రను మార్చారు, దాన్ని సరిచేయండి అని అడిగారు. ఆయన సరిచేశారు. సరిచేయడంతో కొందరు గొడవ పెట్టారనుకోండి, అలా చరిత్ర ఎలా మారుస్తారు, మేము పెట్టిన దాన్ని ఎలా మారుస్తారు అని గొడవ చేశారు. అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అనేక వ్యాసాలు వచ్చి చరిత్ర అంటే శిలాశాసనాలు కాదు, దాంట్లో తేడాలు చాలా ఉన్నాయి, సరిచేయవచ్చు అని చెప్పి వ్యాసాలు కొన్ని వచ్చాయి. మొత్తానికి సంత్ తేజ్ బహదూర్ సింగ్ యొక్క చరిత్రను మార్చారు. అంటే అంతకుముందు పాఠ్యపుస్తకాల్లో అబద్ధం రాశారు. ఏమిటి అసలు ఆ చరిత్ర అంటే కాశ్మీర్లో ఉండే కొందరు ఈ సంత్ తేజ్ బహదూర్ సింగ్ దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని మతం మారమంటున్నారు, మతం మారకపోతే చంపేస్తూ ఉంటున్నారు, మా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటున్నారు, మాకైనా దారి చెప్పండి అని అడిగారు ఈ సంత్ తేజ్ బహదూర్ సింగ్ని. అంటే ఆయన అన్నారు, నేను సంతుని, నేను మీకేం చేయగలను అన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి తోచలా. నేనేం చేయగలను అని అంటే ఏం చెప్తారు వాళ్ళు. కానీ ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన చిన్నపిల్లవాడు, ఎవరు గురు గోవింద సింగ్ అనేటువంటి ఆయన. అప్పటికి గురు కాలేదు ఆయన, గోవింద సింగ్ ఆయన పేరు. ఆయన అన్నాడు, మహానుభావుడు నాయనగారు, వాళ్ళకి బదులు మనం ఎందుకని మరి బలిదానం చేయకూడదు అన్నాడు. ఆ మాట తండ్రిలో ప్రేరణ కలిగించింది. అప్పుడు ఆయన 4 శిష్యులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళతో మాట్లాడి మా సంప్రదాయం గొప్పదే, మేము మతం మారవలసిన అవసరం లేదు అని చెప్పడం కోసం వెళ్ళాడు. వెళితే వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు ఇక్కడ చర్చలకు అవకాశం లేదు, మతం మారవా చెప్పు అన్నారు. నేను మారను అన్నారు. ఆయన ఎదురుకుండా నేను శిష్యుల్ని కాళ్ళు చేతులు తల నరికేసి చంపిస్తారు. ఇప్పుడు మారతావా అన్నారు. అయినా మారను అన్నారు. మారను అంటే ఎప్పటి నుంచి ఆయన కూడా కాళ్ళు చేతులు తల నరికేసి చంపేసి రోడ్డు పడేసి ఎవరైనా సరే దీన్ని ముట్టుకున్నారంటే బాలభగతి కూడా ఇంతే అవుతుంది అన్నారు. చూడండి ఎలా ప్రవర్తించారు అప్పుడు. అంటే ఈ విధంగా సంత్ తేజ్ బహదూర్ సింగ్ అనే ఆయన కేవలం జనం కోసమని ప్రాణాన్ని సమర్పణ చేశాడు, బలిదానం చేశాడు అనమాట. ఈ విషయం తర్వాత గోవింద్ సింగ్ గారికి తెలిసింది. అప్పుడు ఆయన గురువు గారు, గురు గోవింద్ సింగ్, ఆయన బాధపడి మన హిందూ సమాజంలో ఉండే ప్రతి వర్ణం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయిని నాకివ్వండి, మీ అబ్బాయిని నాకివ్వండి అని పిల్లలు తీసుకున్నారు. పిల్లలు తీసుకుని వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. వాళ్ళు సిక్కులు అంటారు. సిక్ అంటే శిష్యులు అని అర్థం. వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చారు, ఆయుధ శిక్షణ ఇచ్చారు. ఆయుధ శిక్షణ ఇచ్చి ఆ పైన పోరాటం ప్రారంభించారు. ఎందుకంటే మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలనే భావంతో ఈ విధంగా ఆయన పోరాటం చేస్తే తర్వాత ఏమైంది, ఈయన పోరాట పట్టుముగా తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఈయన శిష్యులు కనబడితే వాళ్ళని కాగుల్లో పెట్టి వేయించేసేవారు. పెద్ద కాగులు ఉంటాయి కదా, దాంట్లో నూనె పోయడం, బట్టలు వెళ్ళని పడేయడం, వేయించేయడం, లేకపోతే రంపాలు పెట్టి కోసేయడం, ఇలా కఠినంగా శిక్షించేవాడు. శిక్షిస్తే అది లొంగలేదు, అయినా లొంగలేదు ఆయన. ఏమైనా ఈయన కొడుకుల్ని గోడలో పెట్టి మూసేశారు, వాడిని సమాధి వెతుకుండగానే సమాధి చేసేసారు. అయినా సరే గురు గోవింద్ సింగ్ గారు లొంగలేదు. ఈ లొంగనందువల్ల చివరికి ఆయనతో సంధి చేసుకున్నారు. వాడు ఢిల్లీ ప్రభుత్వం సంధి చేసుకుంది. ఏం చేసింది, అమృత్సర్లో ఉండేటువంటి ఆ గురుద్వారాకు పైన బంగారు పొద పోసి సంధి చేసుకున్నారు. ఇది అసలు చరిత్ర, సంత్ తేజ్ బహదూర్ చరిత్ర. కానీ ఈ పాఠ్యపుస్తకంలో ఏం మార్చారు, ఈ సంత్ తేజ్ బహదూర్ అనేటువంటి ఆయన దొంగతనాలు చేశాడు, ఆయన బంధువులే రిపోర్ట్ చేశారు, అందుకోసమని ఢిల్లీ సుల్తాన్ ఆయన చంపాడు అని చెప్పని శిక్షించాడు అంటూ మార్చారు. చూసారా ఎంత దుర్మార్గమో. ఇలా చరిత్రలో మార్పులు జరిగాయి. అది ఆయన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన చరిత్రను సక్రమంగా పెట్టడం జరిగిందా, మార్చినటువంటి మార్పులను తొలగించి సరిగా చేశారు.